విష్ణుమూర్తి అంబరీషుని వద్దకు వెళ్ళమని చెప్పడం జరిగింది. తన శాపములన్నిటిని కూడా విష్ణుమూర్తి స్వీకరించడం జరిగింది. ఫ్రెండ్స్, భక్తుని కాపాడటంలో దేవుడు వెనుకాడడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 27వ అధ్యాయానికి వద్దాం. ఫ్రెండ్స్, శ్రీహరి దుర్వాసుని అంబరీషుని వద్దకు పంపుట. హరి దుర్వాసునితో ఇట్లనుచున్నాడు, ఓ మునీంద్ర, నీవు అంబరీషుని దగ్గరకు వెళ్ళు. నీ శాప కారణముగా దుఃఖించుచున్నాడు. నా కారణముగా ఒక బ్రాహ్మణునికి హాని కలిగింది కదా అని చింతించుచున్నాడు. చూడు, అంబరీషుడు తన కారణంగా మహామునికి శాపం కలిగింది కదా అని చెప్పి బాధపడుచున్నాడంట. ధర్మమును ఆచరించలేదని బాధపడుచున్నాడు. రాజు మనుష్యులను పాలించవలెను, కానీ బాధించకూడదని నిన్ను బాధ పెట్టినందుకు బాధపడుతున్నాడు. మరి మంచి రాజు ధర్మాన్ని కాపాడుతాడు, మరి మనుషులన్నీ పాలిస్తాడు కానీ బాధ పెట్టడు. కానీ నా రాజ్యంలో నా హయాంలో ఇట్లా ఒక మునిని బాధ పెట్టడం జరిగింది అని చెప్పి బాధపడుతున్నాడు అంబరీషుడు. రాజు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన, తన నిమిత్తము బ్రాహ్మణుడిని చంపబడిన, అన్యుని చేత చంపబడిన బ్రహ్మహత్య పాపము సంభవించును. రాజు తను స్వయంగా బ్రాహ్మణుని చంపిన, తన నిమిత్తము బ్రాహ్మణుడు చంపబడిన, అన్యుని చేత చంపబడిన బ్రహ్మహత్య పాతకము సంభవించును. ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ బ్రాహ్మణుని చంపితే ఆ పాపం వారికి వస్తుందన్నమాట. నీకు తన మూలముగా ప్రాణహాని కలిగినది కనుక బ్రహ్మహత్య పాపము కలుగునని బాధపడుచున్నాడు. అంత దుర్వాసుడు హరికి నమస్కరించి అంబరీషుని వద్దకు వచ్చాడు. సో నువ్వు చాలా బాధపడుతున్నాడు, నువ్వు ఇమ్మీడియట్గా అంబరీషుని దగ్గరికి వెళ్ళమని చెప్పి చెప్పాడనమాట. దుర్వాసుని చూచి అతనిని తరుముతున్న చక్రమును చూచి, చక్రమా, నేను హరిభక్తుడనైనచో నా మాటను విని ఈ బ్రాహ్మణోత్తముని విడుము. నేనే నిజంగా హరిభక్తుడినైతే అది కనుక నువ్వు నమ్మితే ఈ చక్రాన్ని ఉపసంహరించుకోమని చెప్పి అడుగుతున్నాడు అనమాట. బ్రాహ్మణ హత్య పాపము నాకు వద్దు, బ్రాహ్మణుని హత్య చేసిన పాపం నాకొద్దు అని దుర్వాసుని వెనుక నుండి అంబరీషుడు ముందుకు వచ్చాడు. చక్రముతో ఈ విధంగా అంటున్నాడు, మరి బ్రాహ్మణుని హత్య చేసిన పాపం నాకే వస్తుంది కాబట్టి మరి నువ్వు ఈ బ్రాహ్మణుని చంపవద్దు అని చెప్పేసి ఆ దుర్వాస మహాముని వెనక్కి పంపించి తాను ముందు నిలబడి చెబుతున్నాడు. ఏం చెప్తాడో 28వ అధ్యాయంలో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, 27వ అధ్యాయము సమాప్తం.